హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది వరుణ్ మోటార్స్ కుకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాము. ఇది సుజుకి స్విఫ్ట్ ఈ రోజే లాంచ్ అయింది హైదరాబాద్ షోరూమ్ లో. డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి ఎల్ఎక్స్ఐ వేరియంట్. దీంట్లో కంప్లీట్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ప్లస్ డ్యూయల్ టోన్ కలర్ ఉంటుంది. ఇది స్విఫ్ట్ 4th జనరేషన్. అయితే 4th జనరేషన్ కి పాత దానికి డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ లుక్స్ లో ఉంటుంది, కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి. ఆ ఫీచర్స్ ఎలా ఉంటున్నాయో ఇప్పుడు చూపిస్తాను. బట్ దీంట్లో డిసప్పాయింట్ ఏంటిదంటే 3 సిలిండర్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ వస్తుంది, 3 సిలిండర్ వస్తుంది. ఆ ఇంజన్ చూపిస్తారండి. మనకు తెలిసిన ముచ్చట్ని, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది 3 సిలిండర్ Z12 సిరీస్ ఇంజన్. పాతది K12 సిరీస్ ఇంజన్ ఉంటుండేది. ఇది Z12 సిరీస్ ఇంజన్. ఇది 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది. 82 హార్స్ పవర్ వస్తుంది, 112 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ వస్తుంది. పాతానికి దీనికి కంపేర్ చేస్తే 8 హార్స్ పవర్ తగ్గింది, 1 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ తగ్గింది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. విఎక్స్ఐ వేరియంట్ నుంచి 5 స్పీడ్ AMT ఆటో గేర్ షిఫ్ట్ కూడా, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది విఎక్స్ఐ వేరియంట్ నుంచి. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఏమున్నాయంటే ఇక్కడ ప్యాడింగ్ కూడా వస్తుంది, ఇన్సులేషన్, హీట్ ఇన్సులేటర్ కూడా వస్తుంది. అయితే డిజైన్ వైజ్ లో చూసుకుంటే ఈ షోల్డర్ లైన్ కంప్లీట్ ఇక్కడ నుంచి పాస్ అవ్వకుంటూ ఇదంతా ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది. బ్యాక్ రేర్ టెయిల్ ల్యాంప్ వరకు వెళ్ళిపోతుంది. ఈ షోల్డర్ లైన్ ఏదైతుందో ఇట్లా వెళ్ళిపోతూ ఇక్కడ వస్తుంది. అండ్ పాదానికి దీన్ని కంపేర్ చేసుకున్నా ఇక్కడ పిల్లర్ కి రావట్లేదు, డోర్ ఓపెనర్ దీనికే వస్తుంది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి బ్లాక్ లో వస్తుంది. బాడీ కలర్ విఎక్స్ఐ నుంచి అవైలబుల్. బాడీ కలర్ బంపర్ వస్తుంది. ఈ డిఫ్యూజర్ ఒకటి బ్లాక్ కలర్ లో వస్తుంది. హెడ్ ల్యాంప్స్ విషయం చూసుకుంటే ఇది హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇది DRL దీంట్లో రావట్లేదు. ఇది క్రోమ్ ఫినిషింగ్, మనం యాడ్ ఆన్ చేసుకుంటే చేసుకోవచ్చు. విఎక్స్ఐ నుంచి అవైలబుల్ గా ఉంటుంది. ఇది DRL అనే హాలోజన్ ఇండికేటర్ వస్తుంది ఇక్కడ. అండ్ ఫాగ్ ల్యాంప్ రావట్లేదు. విఎక్స్ఐ నుంచి ఫాగ్ ల్యాంప్ వస్తుంది. విఎక్స్ఐ లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. 14 ఇంచ్ స్టీల్ రిమ్ వీల్స్ వస్తున్నాయి. 185/60 14 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. వీల్ బేస్ సేమ్ ఉంటుంది. పాదానికి దీనికి 2450 mm వీల్ బేస్ ఉంటుంది. కాకపోతే సైడ్ విషయంలోకి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ డిజైన్ లో మారింది కాబట్టి ఒక 15 mm ఆఫ్ సైజ్ ఇంక్రీజ్ అయింది. ఎటు సైడ్ లో చూసుకుంటే 15 mm ఆఫ్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సి పిల్లర్ లో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. యాంటీనా ఉంది, వెంటిలేటెడ్ విండ్షీల్డ్ కూడా ఉంది. వైపర్ లేదు, వైపర్ ZXI నుంచి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది LED టెయిల్ లైట్, LED DRL బ్రేక్ లైట్. ఇది LED టెయిల్ లైట్. ఇది హాలోజన్ రివర్స్, ఇక్కడ హాలోజన్ ఇండికేటర్. ఇది హాలోజన్ ఇండికేటర్. బేసిక్ ఫీచర్స్ ఏంటిదంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4 పార్కింగ్ సెన్సార్స్. కెమెరా రావట్లేదు. 4 పార్కింగ్ సెన్సార్స్. విఎక్స్ఐ ఆప్షనల్ వరకు. ZXI ప్లస్ నుంచి కెమెరా అవైలబుల్గా ఉంటుంది. ఇది మాత్రం బేసిక్ వర్షన్లో LXI నుంచి టాప్ వేరియంట్ వరకు మినిమం ఫీచర్స్ ఇవి పార్కింగ్ సెన్సర్స్. దీంట్లో బూట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వస్తుంది. బూట్ స్పేస్ వచ్చేసరికి సరిపోతుంది. 250 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ సరిపోతుంది. ఇది స్టీల్ రిమ్ వస్తుంది. కాకపోతే 14 ఇంచ్. టాప్ వేరియంట్ వెళ్తే కూడా ఇదే టైర్ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఒకటి, వెయిట్ తగ్గడం కోసం ఒకటి. మీరు అనుకోవచ్చు ఇంజన్ లో 3 సిలిండర్ ఇచ్చారు కదా, మరి వెయిట్ ఏమైనా తగ్గిందా అని అనుకుంటే 4 సిలిండర్ ని 3 సిలిండర్ చేసి బాడీ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసింది. అక్కడ తగ్గించి దీంట్లో ఇంక్రీజ్ చేశారు. ఎందుకు? సేఫ్టీ పరంగా. బుక్ షెల్ఫ్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, 4 పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ ఉంది, చైల్డ్ విండోస్, డోర్ లాక్ అండ్ అన్లాక్. ఇవి మాత్రం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది హెడ్ ల్యాంప్ లెవెలర్. డౌన్ వచ్చరికి హుడ్ ఓపెనర్, ఫ్యూయల్ లీడ్ ఓపెనర్. 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. చూసుకోండి. ఇంటీరియర్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ వచ్చేసరికి క్లీనింగ్ ఆప్షన్ ఉంది. సీట్ హైట్ అడ్జస్టబుల్ లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లేదు. క్లస్టర్ వచ్చేసరికి అనలాగ్ క్లస్టర్ ఉంటుంది. బలెనోలో ఎలా అయితే ఉందో దాన్ని ఇన్స్పైర్ అయ్యి దీన్ని డిజైన్ చేశారు. దాంట్లో బలెనోలో ఉన్నదే ఉంటుంది. ఇది బలెనోదే. LXIలో ఇది రాదు, యాడ్ ఆన్ చేసుకోవాలి. గ్లవ్ బాక్స్ వచ్చేసరికి యాజ్ సుజుకి తెలిసిందే కదా, అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కాస్ట్ కటింగ్. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ డాష్ బోర్డ్ పార్ట్ మొత్తం బలెనోలో ఏదైతుందో అదే ఉంటుంది. 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్, మొబైల్ పెట్టుకోవడానికి 2 కప్ హోల్డర్స్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, లెదరేట్ ఉంటుంది. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్, లెదర్ కాదు. టాప్ వేరియంట్ వచ్చేసరికి లెదర్ ఉంటుంది. సీట్స్ వచ్చేసరికి కంప్లీట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ అంటూ ఏం ఉండదు. జస్ట్ ఇది అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ RPM మీటర్ ఉంటుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్న కార్లో కూడా డిజిటల్ ఉండదు, ఎప్పుడైనా అనలాగే ఉంటుంది. దీన్ని అలా మెయింటైన్ చేసుకోండి సుజుకి. నైట్ విజన్, డివిజన్ ఏం లేదు. విఎక్స్ఐ నుంచి ఆటో డిమ్మింగ్ కూడా, అసలు ఈ కార్లో ఆటో డిమ్మింగ్ లేదు, మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది. నైట్ విజన్, డే విజన్ది అది విఎక్స్ఐ నుంచి వస్తుంది. ఇది ల్యాంప్, క్యాబిన్ ల్యాంప్, ఇది బ్లూటూత్, అవి ఏం లేవు, జస్ట్ అంతే. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ కూడా క్యాబిన్ ల్యాంప్ ఏం రాలేదు. సన్ వైజర్ ఉంది డ్రైవర్కి, సన్ వైజర్. వ్యానిటీ మిర్రర్ లేదు కో ప్యాసింజర్కి.
కంప్లీట్ సెంట్రల్ కన్సోల్ ఎల్ఎక్స్ఐలో కంప్లీట్గా బ్లాక్లోనే ఉంటుంది. ఎట్లాంటి ఎక్కడ తేడా ఏం లేదు. స్పీకర్స్ కూడా ఏం ఇవ్వట్లేదు. అన్నీ మీరు యాడ్ ఆన్ చేసుకోవాల్సింది. రేర్ సీటింగ్కి వచ్చేసరికి పవర్ విండోస్ ఉన్నాయి. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. ఎల్ఎక్స్ఐ బేసిక్ వేరియంట్ నుంచి 4 పవర్ విండోస్ వస్తాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం రాదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. పవర్ విండోస్ మాత్రం కామన్గా ఉంటుంది. హెడ్ రెస్ట్ ఉంది, హెడ్ రెస్ట్ అన్నిట్లలో ఉంది, కాకపోతే ఇది అడ్జస్టబుల్ లేదు, ఫిక్స్డ్ ఉంది. మిడిల్ పర్సన్కి లేదు, ఇక్కడ మిడిల్లో హంప్ వచ్చింది. ఇది హంప్. థర్డ్ పర్సన్కి కూర్చోవడానికి చిన్నపిల్లలకి సరిపోతుంది. 4 పర్సన్స్కి కంఫర్టబుల్ ఉంటాయి ఈ సీట్స్ మాత్రం. ఇంకోటి ఓకే, ఇప్పుడు ఇది నా హైట్ వచ్చరికి 5'4", 5'5", 5'6", నాకు సరిపోతుంది. 5'8", 5'9", 5'10" ఆ పర్సన్స్కి మాత్రం సరిపోదు, కొద్దిగా టైట్ అవుతుంది. నాకైతే అండర్ థై సపోర్ట్ మాత్రం లెగ్స్ ఇట్లా ఫ్రీగా పెడితే ఫ్రంట్ సీట్కి ఇట్లా కొద్దిగా రెక్లైనింగ్ ఇది ఉంటుంది. రెక్లైనింగ్కి కొద్దిగా స్పేస్ ఉంది అన్నట్టు, ఎందుకంటే మన నీస్కి ఇక్కడ సరిపోవడానికి. లెగ్ రూమ్ మాత్రం నాకు సరిపోతుంది. 5'7" వాళ్ళకి కొద్దిగా టైట్ అవుతుంది, 5'8" వాళ్ళకి అసలు సరిపోదు. లెగ్ ఇది ఈ క్యాండిడేట్ 5'10" ఉంటాడు, కొద్దిగా టైట్ ఉంది. అండర్ థై సపోర్ట్ చూపి. అన్నగారు మీ ఒపీనియన్ ఏంటి సీటింగ్ గురించి? మీరేమో 5 feet 10 inches ఉన్నారు, అంటే పొడుగైతే ఎట్లా? పొడుగైన వాళ్ళకి జర కష్టమే. ఇక ఐదర్ బెస్ట్ చాయిస్ ఏంటంటే సపోర్ట్ దాకా ముంగడు సీటు ఇలా కూర్చొని జర వెనకకి జరుపుకొని పొట్టోళ్ళని వెనకకి పంపిస్తే, అంటే నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ మన బాడీ బట్టి చెప్తున్నా. సో షార్ట్ హైట్ ఉన్న వాళ్ళు వెనకాల కూర్చొని జర హైట్ ఎక్కువ ఉంటే ముందు, లేకుంటే హెవీగా ఉన్నా కానీ ముందు కూర్చోవడం సజెస్టెడ్. ఆర్ ఎల్స్ డ్రైవర్ సీట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంటే. అండ్ ఇక వెనకాల అయితే సీరియస్గా ఇప్పుడు ఈ సీట్ ఆల్మోస్ట్ వెనకాలకి వచ్చింది. ఇక వాళ్ళని ముందుకు జరుగు అనాలి, లేకుంటే వాళ్ళు టిల్ట్ చేసినా కానీ మళ్ళీ నాకు అదో పర్సన్ పొరి అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లో జరిగేది అది. కామన్ అది. ఏం చేస్తాం, కామన్లు ఏముంటాయి అంటే జరుగంటు మన తెలంగాణలో జరుగు అది యాక్చువల్ జరిగేది. కాకపోతే ఈ డ్రైవర్ల పిచ్చి ఎక్కిపోతుంది. ఇంక అమ్మ ఏం కొట్టుకుంటారా మీరు అని చెప్పేసి మనోడు గరం అవుతాం. ఫోకస్ అంతా డ్రైవింగ్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటప్పుడే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. డ్రైవింగ్లో స్పెషల్గా ఫోకస్ చేసి మీరు ఏమంటారు, ఈ సీటింగ్ కూడా మీరు ఫోకస్ చేయాల్సిందే, చాలా ఇంపార్టెంట్. ఇది డ్రైవర్ ఫోకస్ మిస్ అవుతుంది ఇక్కడ, దాన్ని బట్టి అది ఏడికన్నా పోవచ్చు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇక 5'10" అంటే నాకు ఇక ఆల్మోస్ట్ ఇంత ఉంది. కాకపోతే లిటరల్ చెప్పాలంటే నా కాళ్ళు ఆల్రెడీ ఆ సీట్ కిందకి వేసేసిన, అయినా కానీ నాకు ముందుకు జరపాలి. ఇంకా 5 feet 7 inches ఉన్న వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. అబోవ్ 5 feet 8 inches ఉన్న వాళ్ళకి కొద్దిగా టైట్ అవుతుంది. మోర్ ఓవర్ ఐసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ ఉంటుంది లో వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు. టాప్ వేరియంట్కి వెళ్తే ఇక్కడ 2 AC vents వస్తాయి. ఒకటి USB-A టైప్ వస్తుంది, USB-C టైప్ వస్తుంది. 2 AC vents వస్తాయి పిలియన్స్ కోసం అని. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్, కో ప్యాసింజర్కి గ్రాబ్ హ్యాండిల్. ఆబ్వియస్గా డ్రైవర్కి ఉండడు, డ్రైవర్ అది పట్టుకుంటే ఘాట్ సెక్షన్లో కార్ బోల్తా పెట్టేస్తాడు. సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటిదంటే టాప్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 12 lakhs. టాప్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 12 lakhs అవుతుంది. ZXi డ్యూయల్ టోన్. బేసిక్ తీసుకున్న ఒకవేళ ఇప్పుడు అందరూ తీసుకుంటే VXi తీసుకుంటారు, ఎందుకంటే కార్ ఉండాలి, 4 టైర్లు ఉండాలి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండాలి, స్టీరింగ్ తిరిగినామా, బండి కదిలిందా, పోయినామా, పని చూసుకున్నామా, అట్లాంటి వాళ్ళు ఉన్న VXi తీసుకుంటారు. మైలేజ్ ఇది ఇప్పుడు ఏమైంది, 3 cylinder పెట్రోల్ ఇంజన్ చేసిండు, టార్క్ తగ్గించిండు, హార్స్ పవర్ తగ్గించిండు. మెయిన్ పెట్రోల్ ఇంజన్లో టార్క్కి మైలేజ్కి అంత డిఫరెన్స్ ఉంటుంది, కానీ హార్స్ పవర్ మీద బేస్ అయ్యి మైలేజ్ అనేది వ్యారీ అవుతుంది. అలా హార్స్ పవర్ అనేది 8 horse power తగ్గింది పాతదానికి 4 cylinderకి, దీనికి అలా తగ్గినందుకు మైలేజ్ ఎక్కువ పెరిగింది. AMTకి 25.7 km/L ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్కి 24.5 ఉంది. ఇక్కడ వ్యారీ అయింది. ఈ కార్ అనేది ఎవరు చూస్ చేసుకోవాలి అనుకుంటే LXi అనేవాళ్ళు, కార్ నేర్చుకునే వాళ్ళు, బేసిక్ లర్నర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు LXi VXi తీసుకోండి. ZXi ఒక్కసారి తీసుకుంటే బలెనోకి ట్రై చేయండి. ఈ స్విఫ్ట్ అనేది అరెనా నెట్వర్క్లో ఉంటుంది, మారుతి సుజుకి అరెనా నెట్వర్క్లో ఉంటుంది, బలెనో నెక్సా నెట్వర్క్లో ఉంటుంది. అంత 12 lakhs పెడుతున్నప్పుడు ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. 360 కెమెరా ఉంది బలెనోలో, పార్కింగ్ అసిస్ట్ ఉంది. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఈ స్విఫ్ట్లో మాత్రం బేసిక్ నుంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సేఫ్టీ విషయంలో మాత్రం 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బేసిక్ నుంచి టాప్ వేరియంట్ వరకు 4 పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ZXiకి వెళ్ళే వాళ్ళు బలెనోని ఒక్కసారి మైండ్లో పెట్టుకొని నెక్సా నెట్వర్క్ వెళ్ళండి, చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, ఏది ఉంటే మీకు ఏది బెనిఫిటో అది తీసుకోండి. ఈ కారు మనకి ఇలా వీడియో షూట్కి అందించిన వాళ్ళు వరుణ్ మోటార్స్,
కూకట్పల్లిలో ఉంది, వనస్థలిపురం ఆటోనగర్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన ఏఆర్ ఆటోమోటివ్ ఛానల్ని రిఫర్ చేస్తే మీకు బెస్ట్ డీల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్. మన జపాన్ ఎన్క్యాప్ టెస్ట్లో వచ్చింది 4 స్టార్. అది అసలు నమ్మకండి, ఎప్పుడైనా చెప్తున్నా. అది జపాన్లో. ఎందుకంటే జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెట్టుకుంటారు వాళ్ళ దేశం కోసం, పక్క దేశం కోసం తర్వాత చూసుకుంటారు ఎప్పుడైనా. అందుకనే మీరు గ్లోబల్ ఎన్క్యాప్ వచ్చాక అప్పటి వరకు నిమ్మతంగా నడుపుకోండి. ఫైనల్ అవుట్పుట్ రేటింగ్ వచ్చినాక అప్పుడు మీ ఇష్టం ఎప్పుడైనా నడుపుకోండి మాత్రం. కానీ సేఫ్టీ సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోండి. వీలైతే హెల్మెట్ కూడా పెట్టుకోండి, హాఫ్ హెల్మెట్స్ కార్లలో, నో ప్రాబ్లం, మ్యాండేటరీగా. ఇది నా ఒపీనియన్. బాయ్. 100 మార్కులు నీకు ఆ మాట అన్నాను. కిషోర్ ద రైడర్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.